గెలిపిద్దాం 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 గెలిపిద్దాం. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. నమస్తే, నా పేరు విష్ణువందన. నేను డిఎంఆర్కేఎస్లో హెడ్ క్వార్టర్స్ డివిజన్ సెక్రటరీగా ఉన్నాను అండ్ బీఆర్ఎంఎస్లో మహిళా ప్రభారీగా ఉన్నాను. ఈరోజు మనము ఎస్సీ ఎస్టీ జోనల్ ఆఫీస్లో అంబేద్కర్ గారి ఆశీర్వాదం కోసం వచ్చి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో ఎవ్వరూ పొందుపరిచిన విషయాలన్నీ కూడా ఈరోజు మేము పొందుపరిచాము. ఏంటంటే డిఎంఆర్కేఎస్ బీఆర్ఎంఎస్ అనేది బీఆర్ఎంఎస్కి అనుబంధ సంస్థ. క్షేత్రవ్యాప్తంగా ఈరోజు మేము ఎలక్షన్కి పోటీ చేస్తున్నాము. ఆ ఎలక్షన్ల కారణంగా గుర్తింపు ఎన్నికల కోసమని మేము పాటుపడుతున్నాము. ప్రతి దగ్గర మేము మహిళా కార్యకర్తలు, కార్మికులు, మహిళా కార్మికులు ఎంతోమంది ఉన్నారు. కమర్షియల్ విభాగం కానీ, ట్రాక్మెన్లు కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు కానీ, లోకో పైలట్లుగా కానీ ఎన్నో రంగాల్లో మహిళ అందరికన్నా ముందు చూపుతో ముందడుగు వేసి ప్రతి క్షేత్రంలో ముందుకు వెళ్తూ ఉంది. అదే రైల్వే విషయానికి వస్తే లోకో పైలట్లు మహిళలుగా ఉండడం చాలా గొప్ప విషయం. అదీగాక అలానే అంత మంచి వ్యవస్థలో పనిచేస్తూ కూడా అట్లాంటి లోకో పైలట్గా నియామకమైన మహిళలు కూడా ఉన్నారు. ప్లస్ ట్రాక్మెన్లు కూడా ఉన్నారు. అంటే ట్రాక్ సరిగ్గా ఉండేటట్టు చూసే మహిళ, లోకో పైలట్గా ట్రైన్ కూడా నడిపే మహిళే అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాము. అదీగాక ఈరోజు మేము కోరేది ఏంటంటే, రైల్వే మంత్రి గారిని మేము అడిగేది ఏంటంటే, ట్రాక్మెన్లుగా మహిళలని నియామకం చేసినప్పుడు వాళ్ళ భర్తలను కోల్పోయి కానీ, లేకపోతే చదువు రీత్యా ఇంట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు అలాంటి ఉద్యోగాల్లోకి వస్తారు. కాకపోతే చెడు అని చెప్పట్లేదు, కానీ వాళ్ళకు జరిగే అరాచకాలు కానీ ఎన్నో విషయాలు బయటకు చెప్పుకోలేని విషయాలు ఉంటాయి. ఒక ఎత్తులో చూస్తే వాళ్ళకి టాయిలెట్ల సౌకర్యం కూడా లేని పరిస్థితుల్లో పనిచేస్తూ ఉంటారు. 8 గంటలు కంటిన్యూస్గా పనిచేయాలి, ట్రాక్ల మీద ఒక మహిళ పనిచేయాలి అని అంటే ఆమె ఆరోగ్య రీత్యా బయాలజికల్లీ ఆడవాళ్ళకి ఏంటంటే సున్నితమైన శరీరం కలిగిన వాళ్ళు అయి ఉంటారు. కాబట్టి వాళ్ళకి కనీసం అవసరాలకి తీర్చలేని వ్యవస్థలో ఉన్నామా అని ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, బాధ కూడా కలుగుతుంది. సో ఆ టాయిలెట్ అనేది బేసిక్ నెసెసిటీ. అలాంటి ఇదిలో ఉన్నప్పుడు వాళ్ళని 8 గంటలు నాన్ స్టాప్గా పనిచేసి అలానే కంటిన్యూ అవ్వమని చెప్పిన పీవేలని అరాచకం చేస్తూ ఉంటారు. ఆ పీవేల పర్మిషన్ తీసుకున్నా కానీ వాళ్ళు వదలకుండా లేదు పని అయ్యాకే వెళ్ళాలి అని అంటే అది ఎంతవరకు సమంజసమని మేము ఈ సభాముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, అరాచకాలు చాలా అన్యాయంగా బిహేవ్ చేస్తారు, మహిళల పట్ల వివక్షత చూపిస్తారు. వాళ్ళకి సుముఖంగా ఉన్న వాళ్ళని వదిలేయడము, వీళ్ళ మీదే పని భారం పెంచడము ఇలాంటివన్నీ అవుతుంటాయి. సో అలా మహిళలు ఇప్పుడు అలా చూస్తే లోకో పైలట్లుగా వాళ్ళు ముందుకు వెళ్తుంటే 32 అవర్స్ 30 అవర్స్ 28 అవర్స్ పనిచేసిన మహిళలు కూడా ఉంటారు. మాకు తెలిసిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయి చాలా చిన్నది, మాకు తెలిసిన ఇది ప్రకారం అయితే చాలా చిన్న అమ్మాయి, చిన్న వయసులో రైల్వే వ్యవస్థకు వచ్చింది. గూడ్స్ ట్రైన్ నడుపుతుంది అమ్మాయి. అలా ఏంటంటే వాళ్ళకి ఎప్పుడన్నా ఈ పీరియడ్స్ వచ్చే ఇది ఉంటుంది ఆడవాళ్ళకి. అదొకటి ఏంటంటే అదొక భారంగా ఉంటుంది వాళ్ళకి. ఆ సమయంలో ఒళ్ళు సరిగ్గా సహకరించదు. అయినా కూడా వాళ్ళకి కొంచెం రెస్ట్ అనేది ఇవ్వకుండా ట్రైన్ ఇన్స్పెక్టర్లు చాలా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. ఎందుకు కూర్చున్నారు, ఎందుకు ట్రైన్ ఇది చేయట్లేదు, పక్క వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, అసిస్టెంట్లకు ఎందుకు ఇచ్చారని చెప్పేసి అని ఆ వివక్షతతో ప్రవర్తిస్తూ ఉంటారు. అది తగ్గాలి. అది కాక ఈ ట్రాక్మెన్ల మహిళలకు వచ్చిన అసౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ డిఎంఆర్కేఎస్ అనే సంస్థ ముందు చూపుతో ఆలోచించి వాళ్ళకి కలిగిన అసౌకర్యాలను తీరుస్తామని చెప్పి మాటిస్తున్నాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కంపాషనేట్ అపాయింట్మెంట్స్లో ఆడవాళ్ళు వస్తారు. ఒక నెలలో ఇవ్వాల్సిన ఉద్యోగాన్ని సంవత్సరాల తరబడి తిప్పుతూ ఉంటారు. ఈ 2 యూనియన్లు చేసిన అరాచకాలు ఏంటంటే ఆడవాళ్ళని చాలా వేధింపులకు గురి చేశారు. చాలా సందర్భాల్లో మా దాకా వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు ఏదైతే మేము అధికారంలోకి వచ్చాక ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కానీ ఆఫీసర్లను కూడా నోరు మూపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మిగతా యూనియన్ల విషయానికి వస్తే. సో ఇప్పుడు మేము డిఎంఆర్కేఎస్కి గెలిస్తే ఫస్ట్ పక్షపాతం అంటే మహిళలకి మేము చేయవలసినవన్నీ కూడా సత్వరంగా మేము ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తామని చెప్తూ, ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏదైతే అసౌకర్యానికి గురవుతూ ఉన్నారో ఇన్ని రోజులుగా అది కూడా మేము సత్వరం చేస్తామని చెప్తున్నాం. పని గంటలు వాళ్ళకి ఒళ్ళు బాలేని సమయంలో కొంచెం ఫీజిబిలిటీ ఇస్తే బాగుంటుంది. అదీగాక అన్ని విషయాల్లో చూస్తే ఎటువైపు నుంచి చూసినా కానీ మహిళలు చాలా బాధ్యతారహితంగా పని చేయకుండా వెళ్ళిపోయేవాళ్ళు కాదు. వాళ్ళు చక్కగా పనులు చేస్తూ వాళ్ళ ఇంట్లో
ఇంటిని సరిదిద్దుతూ బయట వ్యవస్థను సమాజాన్ని కూడా సరిదిద్దే అంత నైపుణ్యం కలిగిన వారైనప్పుడు ఆ పక్షపాతం వివక్షత అనేది చూపకూడదు. మర్యాదపూర్వకంగా మనము వాళ్ళని నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు లేనిదే రాజ్యాలు కూడా నడవవు అని చెప్పేసి అని నొక్కి వక్కాణిస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఏదైనా కానీ ఇప్పుడు రిక్రూట్మెంట్స్ అనేది చాలా తగ్గిపోయినాయి రైల్వేలో. ఆ రిక్రూట్మెంట్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎంతోమంది ఈ ప్రైవేట్ సంస్థలోకి వెళ్ళిపోయి అక్కడ పని భారం తట్టుకోలేక చాలా ఆత్మహత్యలు చేసుకున్న కేసులు కూడా మొన్న కూడా మేము చూసాము. అలాంటివన్నీ ఈ రైల్వే అనే వ్యవస్థ ఎప్పుడైతే రిక్రూట్మెంట్స్ అనేది ప్రాపర్గా చేస్తుందో అందరికీ కూడా మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. రైల్వే అనే సంస్థలో ఇదివరకు 2 యూనియన్లు 40 సంవత్సరాలుగా తిష్ట వేసుకొని కూర్చొని కార్మికులందరినీ మభ్యపెడుతూ మసిపూసి మారేడుకాయ చేస్తూ అలా కంటిన్యూ అయిపోయారు. ఇప్పుడు మార్పు అనేది రావాలి అన్న ఉద్దేశంతో మేము ఎన్నికలలో పాల్గొనడం జరుగుతుంది. ఆడవాళ్ళకి సురక్షితంగా ఉండే యూనియన్ ఏకైక యూనియన్ డిఎంఆర్కేఎస్ అని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా నేను దీంట్లో ఉన్నాను, చూస్తూ ఉన్నాను ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఇక్కడ అని. ఇదివరకు మాకు తెలిసిన విషయాలు చాలా అగౌరవంగా ఉండేవి, సిగ్గుచేటుగా భావించవచ్చు. కానీ మేము అది తెచ్చుకున్నాం ఇది తెచ్చుకున్నామని ఆడవాళ్ళని ముందు పెట్టి మాట్లాడించే సంస్థ మాది కాదు. ఎంతో రక్షణ కల్పించే సంస్థగా గొప్పగా పేరొందిన సంస్థ బీఆర్ఎంఎస్ డిఎంఆర్కేఎస్. ఇందుకే నేను ఇంత ధైర్యంగా నేను తిరగలుగుతున్నాను. ఎప్పుడైనా కానీ ఫస్ట్ స్త్రీ సంరక్షణ ముఖ్యం అనుకునే వ్యవస్థలో పనిచేయడం చాలా గర్వంగా ఉంటుంది. ఇంట్లో కూడా చెప్పుకోవడానికి కూడా ఎంతో బాగుంటుంది. ఇప్పుడు అక్కడ వ్యవస్థలో మిగతా వ్యవస్థల్లో యూనియన్లో కానీ సంఘంలో కానీ వాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళని తీసుకొస్తారు, అక్కడ అంత మర్యాదపూర్వకంగా ఉండదని నేను చెప్పగలుగుతాను. కాకపోతే అధికార పోరాటం అనే దానికి వస్తే మేము అధికారంలో లేకపోయినా ఎన్నో విజయాలు సాధించామని సగర్వంగా చెప్పుకోగలను. అధికారంలో ఉన్నామని చెప్తూ ఎన్నో విషయాలుగా మభ్యపెడుతూ ఆఫీసర్లను బెదిరిస్తూ పనులు చేసే సంస్థలు మేము లేమండి. ఈ సంస్థకు మీరు ఓటేసి మన వంతు కార్యాచరణ ఎలా ఉంటుందని చవి చూసే అవకాశం కల్పించినందుకు ఈ ఇల్లు డిఎంఆర్కేఎస్ అనే సంస్థకి మనము ఎంతైనా మొగ్గు చూపాల్సిన అవసరం వచ్చింది. అవకాశం కల్పించుకొని మనము దాంట్లో మమేకమయ్యి పని చేయిస్తూ మనం ముందుకు కొనసాగాలనేదే మా నినాదము. ఏది పని జరగాలన్నా అది సగౌరవంగా సానుకూలంగా జరిగేటట్టు చూసే వ్యవస్థలో ఉన్నాం కాబట్టి అందరూ ఈ సంస్థకు ఓటేసి మమ్మల్ని గెలిపించి మిమ్మల్ని మాకు సహాయం చేసుకొని సేవ చేసుకునే అవకాశం కల్పిస్తారని ఆశిస్తూ గవర్నమెంట్ వ్యవస్థలో ఉంటే వాళ్ళకు కూడా ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఒక తల్లి ఒడిలో ఎంతైతే సౌకర్యం ఉంటుందో ఆ ధైర్యం అనే కాన్ఫిడెన్స్ అనేది ఉంటుందో ఇప్పుడు బయట ప్రపంచంలో కాన్ఫిడెన్సే లేదు ప్రజలకు కానీ యువతరానికి కానీ. భావితరానికి మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే మహిళలు ముందుకు రావాలి, ఈ రైల్వే అనే సంస్థలో ఇంకా ముందుకొచ్చి ఇట్లాంటి మంచి వ్యవస్థల్లో వాళ్ళు రిక్రూట్ అవ్వాలని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై. జై భీమ్. జై భీమ్. డిఎంఆర్కేఎస్ జిందాబాద్. డిఎంఆర్కేఎస్ జిందాబాద్. డిఎంఆర్కేఎస్ జిందాబాద్. డిఎంఆర్కేఎస్ జిందాబాద్.